హాయ్ గైస్. సో, చాలా రోజులైంది. సో, ఇప్పుడేందంటే మనం 'వార్ 2' సినిమా గురించి మాట్లాడతాం. సో, నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ సినిమా చూసాను యూరోప్‌లో. ఎక్కడ చూసానో లాస్ట్‌లో చెప్తా. ఫస్ట్ ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే ఆహ్! వరస్ట్ సినిమా అండి. ఎన్టీఆర్ కెరియర్‌లో ఒక వరస్ట్ సినిమా ఇది. సో, మీకు ఫస్ట్ సీన్‌కే అర్థమైపోతుంది. సో, ఆ ఫస్ట్ సీన్‌లో మీకు ఏమాత్రం చిన్న హోప్ ఉన్నా గానీ, ఓకే. సినిమా బానే ఉంటుందిలే, ముందు ముందు బానే ఉంటుందిలే అనిపిస్తే, ఎన్టీఆర్ గారి ఎంట్రీతో ఆ హోప్ మొత్తం చచ్చిపోతుంది. డెఫినెట్‌గా హోప్ అయితే చచ్చిపోతుంది. అసలు ఆ వీఎఫ్ఎక్స్ ఏందంటే అంత వరస్ట్‌గున్నాయి వీఎఫ్ఎక్స్. మరీ దారుణంగా ఉంది వీఎఫ్ఎక్స్. దానికన్నా చిన్న చిన్న సినిమాల్లో వచ్చే వీఎఫ్ఎక్స్ చాలా బెటరు. అండ్ ఆ ఫైట్స్ అయితే టూ మచ్. మరీ అసలు రియలిస్టిక్‌కి 1% కూడా లేదు. ఇంకా 'హృతిక్ రోషన్' అయితే ఒక సీన్‌లో బీ-2 బాంబర్ ఏసుకొచ్చేస్తాడు. అదైతే మరీ ఇంకా అదైతే హైలైట్. ఇంకా పైన ఫ్లైట్ పైన గాల్లో దడ దడ అని ఫైట్‌లుంటాయి. ఎలాంటి సపోర్ట్ లేకుండా. అసలు ఆ స్పీడ్‌కి అసలు గాల్లో ఫైట్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అది ఫ్లైట్ పైన. అండ్ ఇంకొక సీన్ ఏంటుంది, ఒక ట్రైన్ చేస్ సీను యూరోప్‌లో. స్పెయిన్‌లో ఉంటుందది. ఫస్ట్ ఉంటున్నంత వరకు కొంచెం చేస్ బావుందిలే, ఫైట్ బావుందిలే అనిపిస్తుంది. తర్వాత స్టార్ట్ అవుతుందండి. కార్‌లో నుంచి ట్రైన్‌లోకి దూకుతాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ! అదైతే మరీ టూ మచ్ ఉంటుందది. సో, ఇలాంటి సీన్‌లు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంక క్లైమాక్స్ ఫీట్ అని, సీన్స్ అని. అండ్ ఇంకా ఎన్టీఆర్ గారి లుక్స్ కూడా అయితే అస్సలు బాలేవు. లైక్ నాగవంశి గారు ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోతాయి అది ఇది అన్నారు గానీ, నాకైతే అది పెద్దగా అనిపియలేదు. అండ్ నేను ఎన్టీఆర్ గారి డై హార్డ్ ఫ్యాన్స్‌తో ఎళ్ళాననమాట సినిమాకి. పాపం వాళ్ళు కూడా అయితే తల పట్టుకున్నారు. ఏందిరా బాబు ఈ సినిమా అన్నట్టు. ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు సినిమా. ఇంకా అర్థం చేసుకోండి మీకెలా జనరల్ ఆడియన్స్‌కి ఎలా ఉంటుందో. సో, ఇది 'వార్ 2' పైన నా ఒపీనియన్. రివ్యూ కాదు, ఒపీనియన్ ఇది. సో, ఒకవేళ మీరు 'వార్ 2' మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ కూలీకి కూడా వెళ్తున్నా. దాని ఒపీనియన్ కూడా చెప్తాను నేను మీకు. అండ్ ఈ సినిమాని ఎక్కడ చూసాను అనుకుంటున్నారా? మాల్టాలో చూసాను నేను.